Hi guys, welcome to the second video in my YouTube channel. I am Madhusudan Namalpuri and ఇవాళ మన వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. లైక్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నన్ను హెల్త్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. హెల్త్ అంటే ఏంటి, వెల్నెస్ అంటే ఏంటి, మీరు హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ అంటున్నారు కదా, హెల్త్కి వెల్నెస్కి డిఫరెన్సెస్ ఉన్నాయా అని ఇట్లా చాలామంది నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని. బట్ కలెక్టివ్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో హెల్త్ అండ్ వెల్నెస్తో పాటు డిసీజ్ అంటే ఏంటి, డిజార్డర్ అంటే ఏంటి, సిమ్టమ్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటి, ఎన్సిడిస్ ఏంటి, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ యొక్క రిస్క్ ఎంత ఉంది మన లైఫ్కి, వీటిని ట్రీట్ చేయడానికి రైట్ అప్రోచెస్ ఏంటి, సైంటిఫిక్ అప్రోచెస్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నిటిని మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏదైనా విషయం తెలుసుకునే ముందు ఇలాంటి టాపిక్స్ గురించి టూ అప్రోచెస్ ఉంటాయి. ఒకటి సైంటిఫిక్ అప్రోచ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లేమన్ అప్రోచ్ అనమాట. సో సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఏంటంటే రిగరస్ టెస్టింగ్, ఏదైనా ఒక హైపోథసిస్ని తీసుకొని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని టెస్ట్ చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్తో కనుక ఒక ప్రొఫెషనల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక దాన్ని ప్రూవ్ చేయగలిగితే సైన్స్ ఎవిడెంట్ అంటాం అనమాట దాన్ని. అంటే దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది, వేర్ వీ కెన్ సీ ఇట్, మెజర్ ఇట్. అండ్ ఇప్పుడు దాన్ని మల్టిపుల్గా అంటే ఒక పర్సన్ చేసి ప్రూవ్ చేసిన తర్వాత వేరే వేరే వాళ్ళు చేసినా కూడా మనం దాన్ని అలాగే రిజల్ట్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో వాటిని సైన్స్ ఎవిడెంట్ అంటాము, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లేమన్ అంటే నార్మల్గా గ్రీక్ టర్మ్ అది. దాని అర్థం ఆర్డినరీ పీపుల్ అనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని నార్మల్గా జనాలందరికీ అర్థమయ్యేలాగా, పండితులకి పామరులకి అంటారు కదా, సో పామరులకి అర్థమయ్యేలాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాకపోయినా, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ రాకపోయినా వొకాబులరీ అంటే టెక్నికల్ వొకాబులరీ యూజ్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం లేమన్ అంటాం. సో ఇప్పుడు సైంటిఫిక్గా అండ్ లేమన్గా నేను మీకు ఇందాక చెప్పిన టాపిక్స్ అన్నింటినీ వరుసగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో హెల్త్ అంటే ఏంటి, ఫస్ట్ హెల్త్ని సైంటిఫిక్గా అండ్ లేమన్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వెల్నెస్ని కూడా అలా ఎక్స్ప్లోర్ చేద్దాం, వాటి డిఫరెన్సెస్ కూడా చూద్దాం. ఫస్ట్ హెల్త్ అంటే ఏంటంటే మన ఫిజియోలాజికల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, లైక్ ఇమ్యూనిటీ, న్యూరో, కార్డియాక్, మెటబాలిక్, ఇట్లాంటి రకరకాల ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ ఏ రకమైన అబ్నార్మాలిటీస్ ఆర్ ఏ రకమైన డిస్ఫంక్షన్ లేకుండా, అంటే ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా గనక ఈ ఫంక్షనాలిటీస్ అన్ని కరెక్ట్గా జరిగి మనం యాజ్ ఎ హ్యూమన్గా, యాజ్ ఎ లివింగ్ క్రియేచర్గా మన డైలీ యాక్టివిటీస్ని చేసుకోగలుగుతున్నామంటే దాన్ని హెల్త్ అనొచ్చు సైంటిఫిక్గా. అండ్ సింపుల్గా చెప్పాలంటే మన రోజువారీ పనులన్నీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయగలుగుతున్నాము, అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండగలుగుతున్నాం, వర్క్ని కొంచెం టైర్డ్ కానీ ఇట్లాంటివి ఓవర్గా ఫీల్ కాకుండా, ఫటీగ్ లాంటివి ఫీల్ కాకుండా మనం ఉంటున్నామంటే దాన్ని హెల్త్ అనొచ్చు. అండ్ వెల్నెస్ ఇస్ అ బ్రాడర్ టర్మ్. హెల్త్ అనేది ఒక సింగులర్ ఫోకస్ అయితే వెల్నెస్ అనేది బ్రాడర్ ఫోకస్ అనమాట. సో వెల్నెస్లో మెయింటైనింగ్ దిస్ హెల్త్ అనేది వస్తుంది అనమాట. మీకు సింపుల్ చెప్పాలంటే హెల్త్ అనేది ఒక సిస్టమ్ అనుకుంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో వీటిని మనం ఇంటెన్షనల్గా, అంటే ఇప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా ఉంది కదా, అంటే ఏదైనా ఒక వస్తువు మనం కదపకుండా అది కదలదు. అలాగా వెల్నెస్ అనే టర్మ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనము ఇంటెన్షనల్గా మనం దాన్ని ఎప్పుడైతే వర్క్ చేస్తామో దానికోసం, అంటే మన ఎవ్రీడే యాక్టివిటీస్ని బెటర్ చేసుకోవడానికి, మన ఫంక్షనాలిటీస్ని బెటర్ చేసుకోవడానికి మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో దాన్ని మనం వెల్నెస్ అనొచ్చు. ఇట్ ఈస్ లైక్ ఇంటెన్షనల్ అప్రోచ్ టువర్డ్స్ ఆర్ వెల్ బీయింగ్ అనమాట. అండ్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ ద లాంగ్ టర్మ్, సో దాన్ని వెల్నెస్ అంటాం. డిసీజ్కి డిజార్డర్కి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ డిసీజ్ అంటే ఏంటంటే సైంటిఫిక్గా ప్యాథలాజికల్లీ ఏదైనా మన టిష్యూ ఆర్ మన ఆర్గన్ ఆర్ మన బాడీలో ఏదైనా ఒక పార్ట్లో మనం ఒక అబ్నార్మాలిటీ ఆర్ ఏదైనా ఒక ఇర్రెగ్యులారిటీని కన్నా అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం డిసీజ్ అనొచ్చు. డిజార్డర్ అంటే ఏంటంటే ఫంక్షనాలిటీలో డిఫరెన్స్. అక్కడ ఏంటంటే ఆర్గాన్ టిష్యూలో డిఫరెన్స్ ఉంటుంది, విచ్ ఈస్ హ్యూజ్ బిగ్ వన్. డిజార్డర్ ఏంటంటే ఫంక్షనాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన బ్రీతింగ్లో కావచ్చు, లేకపోతే మన డైజెషన్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ని మనం డిజార్డర్ అనొచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఐడెంటిఫై చేయడానికి సిమ్టమ్ అనేది మన బాడీ ఇస్తుంది. అండ్ సిమ్టమ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైనా మన బాడీలో ఒక ఇర్రెగ్యులారిటీ జరుగుతుంది అనుకోండి, సో దాన్ని మన బాడీ చూసి 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 ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత బయటపడుతుంది. సో వేర్ వీ హ్యావ్ టు టేక్ ఏ నెసెసరీ యాక్షన్ అనమాట. సో దట్ మనం మన హెల్త్ వైపు అండ్ మన వెల్బీయింగ్ వైపు ఒక అడుగు వేస్తూ పాజిటివ్ అప్లిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో సిమ్టమ్ని సైంటిఫిక్గా చెప్పాలి అండ్ లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే సిమ్టమ్ అనేది టూ టైప్స్ ఉంటుంది, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. సబ్జెక్టివ్ ఏంటంటే ఒక పర్సన్ నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు దాహం వేస్తుంది, లేకపోతే నాకు కొంచెం నీరసంగా ఉంది, ఇట్లాగా చెప్తాడు అనమాట, తన ఫీలింగ్ మాట్లాడతాడు.
అండ్ ఆబ్జెక్టివ్గా మాట్లాడాలంటే మన లోపల ఉన్నటువంటి బ్లడ్ షుగర్స్ కావచ్చు, లేకపోతే లిపిడ్స్ కావచ్చు, ఇట్లాంటి వాల్యూస్లో హెచ్చు తగ్గులు ఉండటం. అంటే ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం ఉబ్బరంగా ఫీల్ అవుతుంటాం, కొంచెం గ్యాస్గా ఫీల్ అవుతాం, ఇట్లాంటి. సో ఇన్నర్ ఆస్పెక్ట్ అనమాట. సో దీన్ని ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అనొచ్చు, రైట్. ఇప్పుడు బోత్ సైంటిఫిక్ అండ్ లేమన్ టర్మ్స్లో ఈ ఎన్సిడీస్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎన్సిడీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి పాకం అనమాట. ఇప్పుడు జనరల్లీ మనకి జలుబు, దగ్గు ఇట్లాంటి రెగ్యులర్ డిజార్డర్స్ ఉంటాయి చూడండి, అవి జనరల్గా ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. అరే జలుబుగా ఉంది కదా, దూరంగా ఉండండి, మాస్క్ వేసుకోండి, ఇట్లాంటివి మనం చెప్తూ ఉంటాం కదా, కొంచెం జాగ్రత్తగా తీసుకోమని అవతల వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో వీటిని నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ అంటారు. సో ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ సిమిలర్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే దే ఆర్ ద సబ్సెట్ ఆఫ్ ఎన్సిడీస్ అనమాట. ఇప్పుడు ఎన్సిడీస్లో ఒక చిన్న సబ్సెట్గా తీసుకుంటే వాటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే క్రానిక్ డిజార్డర్స్ అనమాట. అంటే లాంగ్ టర్మ్లో మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ మన బాడీలీ ఆర్ బ్రెయిన్ రిలేటెడ్, అంటే మన మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్, బిహేవియర్, ఈటింగ్ హ్యాబిట్స్, సో వీటన్నిటి వల్ల వచ్చే అబ్నార్మాలిటీస్ అనమాట. సో వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. లైక్ ఒబెసిటీ, డయాబెటీస్, పీసీఓఎస్, థైరాయిడ్, ఇట్లాంటి వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము. ఎన్సిడీస్ అంటే ఏంటంటే వీటిల్లో ఏజ్ ఒకటి, జెనెటిక్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట. వేర్ లైఫ్ స్టైల్ అనేది ప్యూర్లీ మన బేస్ మీద, అంటే మన ఇర్రెగ్యులారిటీ ఆఫ్ వర్క్, బిహేవియర్, వీటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, సో ఎన్సిడీస్కి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి అండ్ డిసీజ్కి, డిజార్డర్కి, సిమ్టమ్కి అండ్ హెల్త్, వెల్నెస్, సో ఇట్లాంటి వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి కొన్ని రూట్ కాజెస్ ఉంటాయి. అంటే ఏ డిజార్డర్కైనా మన బాడీలో ఏదైనా ఒకటి జనరేట్ అవ్వాలి అంటే ఒక ఇర్రెగ్యులారిటీ, దానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది. సో రూట్ కాజెస్ ఏంటి ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు మనకి ఊబకాయం, మధుమేహం, పీసీఓడి ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్, గుండెపోటు, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, చాలా టైప్ ఆఫ్ డిజార్డర్స్ ఈ మధ్య మనకి ఈ 21st సెంచరీలో పెరిగినాయి కదా. సో వాటికి కొన్ని రూట్ కాజెస్ ఉన్నాయి. సో యాజ్ పర్ ఆర్ రీసెర్చ్, నా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 3 ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ మాల్ న్యూట్రిషన్. ఏదైనా కానీ మన హెల్త్ని మెజర్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్ అనేవి డిసైడ్ చేస్తాయి. సో ఎప్పుడైతే వీటిల్లో కనుక మన హెచ్చుతగ్గులు ఉంటాయో, అంటే మన బాడీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్, పోషక విలువలు మనం తీసుకోవట్లేదో, అప్పుడు ఖచ్చితంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడే ఏ డిజార్డర్ అయినా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ దాని నుంచి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కనుక లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని జరుగుతుంది. అది సెల్యులర్ లెవెల్లో జరుగుతుంది, వేర్ ఇట్ విల్ డిస్టర్బ్ అదర్ సెల్స్ అనమాట. ఈ రెండింటి తర్వాత హార్మోనల్గా జరిగే దాన్ని ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఇప్పుడు ఈ 3 కలుపుకొని మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. అంటే కొంతమందిలో 3 ఉండొచ్చు, కొంతమందిలో మాల్ న్యూట్రిషనే ఉండొచ్చు. మన క్రానిక్ టైమ్లీ డ్యూరేషన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉంది అండ్ మనకు వచ్చిన డిజార్డర్ని మనం అఫ్కోర్స్ ఆ బ్లడ్ రిపోర్ట్ ప్యాథలాజికల్గా చూసినప్పుడు, సో ఆ మార్కర్స్లో ఉండే అబ్నార్మాలిటీస్ని బట్టి మనకు తెలుస్తుంది ఏవేవి ఎక్కువగా ఉన్నాయి అనేది మన బాడీలో. సో వాటితో పాటు వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ స్లీప్ అండ్ సర్కాడియన్ రిథమ్ తీసుకోండి. అంటే మనం ఏ టైంకి పడుకుంటున్నాం, ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎంతసేపు డీప్ స్లీప్లోకి వెళ్తున్నాం, ఆర్ఈఎం, డీప్ స్లీప్, ఇట్లా మనం మెజర్ చేసుకునే కొన్ని గ్యాడ్జెట్స్లో కూడా మనం ఈ మధ్య అట్లాంటివి వింటున్నాం కదా. సో డీప్ స్లీప్ ఎంత ఉంది, స్లీప్ ఎంత ఉంది, అండ్ టైం టు టైం ఎంత నిద్రపోతున్నాం, రెస్ట్ మన బాడీకి ఎంత ఇస్తున్నాం, అండ్ ప్రాపర్ న్యూట్రియంట్ ఇంటేక్ తీసుకుంటున్నామా లేదా, ఓవర్గా తినేస్తున్నామా, ఓవర్ క్యాలరీ ఇంటేక్ ఇస్తున్నామా, ఎక్సర్సైజ్ సరిగా చేయట్లేదా, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నామా, అండ్ ఇట్లాగా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట బిహైండ్ వీఆర్ గెటింగ్ దీస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అండ్ వీటితో పాటు జెనెటిక్ డిజార్డర్స్, జెనెటిక్ ఆస్పెక్ట్లో, అంటే మన తాతలు తండ్రుల నుంచి మనకు వచ్చే ఏవైతే డిజార్డర్స్ ఉంటాయో, బ్లూ ప్రింట్స్, డెవలప్మెంటల్ ప్రోగ్రామింగ్ అనొచ్చు. అంటే సింపుల్గా చెప్తాను, ఇప్పుడు ఫర్ సపోజ్ తాత లెవెల్లో, అంటే తాత జనరేషన్లో ఆయనకి బాగా కోపం ఉందనుకోండి. సో అంటే నార్మల్గా కోపం అనేది ఒక లక్షణంగా ఉంది. సో అది కొడుగ్గా ఆయనకు కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు మీ నాన్న పోలికరా నీకు కూడా కోపం ఎక్కువ ఉందని చెప్పి మనం వింటుంటాం కదా. సో అది బీపీగా కన్వర్ట్ అయింది అనుకోండి ఫర్ సపోజ్ ఈ ఫాదర్కి. అంటే ఆయన కొంచెం హెల్త్ మెయింటైన్ చేస్తాడు, బట్ కోపం అనేది లక్షణంగా ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువయ్యి కొంచెం ప్రాబ్లంగా మారింది అనమాట, ఒక డిజార్డర్గా మారింది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది. ఈ బ్లడ్ ప్రెషర్ కనుక ఆయన సెటరేట్ చేసుకోకపోతే జెనెటిక్ ఆస్పెక్ట్లో అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్లో వచ్చే కొడుక్కి ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్లోనే పెరిగితే, ఇప్పుడు ఒకవేళ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది అనుకోండి, పేరెంట్స్ కనుక మారి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని పిల్లల కోసం పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ కోపాన్ని తగ్గించుకుంటూ కోపాన్ని చూపించడం తగ్గించుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు కరెక్ట్గానే ఉంటారు. ఒకవేళ
పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెరిగేటప్పుడు, అంటే పిల్లలు గర్భంలో ఉన్న దగ్గర నుంచి పుట్టి పెరిగేటప్పుడు ఎక్కడైనా గనక ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అంటే ఇప్పుడు ఆ జెనెటిక్ యాస్పెక్ట్‌లో, ప్రోగ్రామింగ్ యాస్పెక్ట్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే ఆ పారాడైమ్స్ అనేవి ఖచ్చితంగా పిల్లల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో వేర్ ఇట్ విల్ బికమ్ జెనెటిక్. ఓకే. సో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది ఎంత డేంజరస్సో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఆఫ్‌కోర్స్ ఏ డిజార్డర్ అయినా, ఏ డిసీజ్ అయినా మనం లాంగ్ టర్మ్‌లో గనక ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా అది మనకి ఐదర్ మన లైఫ్ స్పాన్‌ని తగ్గిస్తుంది ఆర్ ఇట్ విల్ లీడ్ టు డెత్. మనం చనిపోతాం. సో ఇట్ ఈస్ ద వర్స్ట్ కేస్ అండ్ లాస్ట్ కేస్ అనమాట. సో ఐదర్ మన లాంగ్ టర్మ్‌లో మన హెల్త్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది ఆర్ హెల్త్ యొక్క లెంత్ తగ్గిపోతుంది. ఐ మీన్ లైఫ్ యొక్క లెంత్ తగ్గిపోతుంది ఆర్ లైఫ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది ఆర్ మనం చనిపోతాం. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి హెల్త్ స్పాన్ని, లైఫ్ స్పాన్ని తగ్గిస్తాయి. సో మనం ఖచ్చితంగా వాటి వైపు కనుక ఒక స్టెప్ తీసుకోగలిగితే ఇట్లాంటి ఏదైనా ఒక డేంజరస్ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇది ఎంత డేంజరస్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదైనా చిన్న కట్ అయింది, లేకపోతే ఏదైనా ఒక అబ్నార్మాలిటీ వల్ల మనం హాస్పిటలైజ్ అయితే, ఎవరైనా ఒక పర్సన్ కనుక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటే షూర్గా సర్జికల్ టైంలో వాళ్ళకున్న అబ్నార్మాలిటీస్ అనేవి ప్రొసీజర్ని కాంప్లికేట్ చేస్తుంది. అండ్ ఐదర్ రికవరీలో ప్రాబ్లం ఉండొచ్చు. ఐ మీన్ రికవరీ టైం పెరిగిపోతుంది దీనివల్ల. ఖచ్చితంగా లైఫ్ స్పాన్ తగ్గిపోవచ్చు సడన్గా. అంటే ఈ సంవత్సరం సర్జరీ చేసుకో ముందు వరకు బాగున్నాడు మనిషి, సర్జరీ చేసుకున్న తర్వాత మనిషి మారిపోయాడని మనం వింటుంటాం కదా. సో అట్లాంటివి కూడా కనిపిస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి సర్జికల్ ప్రొసీజర్స్ని ఇబ్బంది పెడుతున్నాయి, కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయని కొంతమంది డాక్టర్స్ చెప్ప కూడా నేను విన్నాను అనమాట. సో ఇట్ ఈస్ సైన్స్ ఎవిడెంట్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి చాలా డేంజర్ అండ్ మనం వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోగలిగితే అంత బెటర్. అండ్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు చిన్నపిల్లలు డయాబెటీస్తో పుడుతున్నారు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటున్నారు. అండ్ చిన్నపిల్లలు నియోనటల్ క్యాన్సర్ అంటున్నారు. సో చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుంది, చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తుంది, సో చిన్నపిల్లలు ఒబిసిటీ వస్తుంది. ఇంతకుముందు ముసలి వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు చిన్నపిల్లలకు వస్తుంది. సో మనం ఎంత అడ్వాన్స్ అయ్యామంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయ్యాం అండ్ డిసీజ్ ఆస్పెక్ట్లో కూడా అడ్వాన్స్ అయ్యాం. అంటే అడ్వాన్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం దాని వైపు రైట్ అప్రోచ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఒకవేళ రూట్ కాజ్ని క్లియర్ చేసుకుని ఇందాక నేను మీకు చెప్పినట్టు ఏదన్నా ఒక జనరేషన్లో మనం కనుక దాన్ని ఆపగలిగితే పిల్లల్లో అది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు ఒకవేళ మనం దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని మనం తగ్గించుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది, పిల్లలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు కదా. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్. ఓకే, సో అంత క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఓకే, మాకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, లేకపోతే మేము హెల్త్ని పాజిటివ్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఏంటి పద్ధతి అంటే, ఏ రకమైన డిజార్డర్నైనా, ఏ రకమైన డిసీజ్నైనా తగ్గించుకోవడానికి మనకు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. లైక్ అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది. ఈ మూడు ఉన్నాయి. దోస్ ఆర్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అనుకోవచ్చు. అండ్ థెరపీస్లో న్యూట్రిషనల్ థెరపీ ఉంది, యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి కలుపుకొని లైఫ్ స్టైల్ థెరపీ కన్నా తీసుకోవచ్చు. అండ్ అదర్ థెరపీస్ ఉన్నాయి, లైక్ న్యాచురోపతి ఉంది, నేచర్ని బేస్ చేసుకొని మన బాడీని హీల్ చేసుకోగలగడం. హైడ్రోపతి ఉంది, వాటర్ని యూజ్ చేసుకొని మన బాడీని సెటరేట్ చేసుకోవటం. ఆక్యుపంక్చర్ ఉంది, వేర్ సన్నని నీడిల్స్, మైక్రో నీడిల్స్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి మన బాడీలో ఉన్న ప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసి బ్లాకేజెస్ని క్లియర్ చేస్తారు. సో ఇది కూడా ఒక థెరపీ ఉందన్నమాట. సో ఇట్లాగా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ థింగ్ ఈజ్ సర్జరీ. సో ఏదైనా సర్జరీ దాకా వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే సర్జరీ ఇస్ ద లాస్ట్ ఆప్షన్, వెదర్ టు సేవ్ ఎ పర్సన్స్ లైఫ్ ఆర్ నాట్. ఓకే, సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, రైట్ అప్రోచ్ ఏది, దేన్ని ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా మాకు, చూద్దాం ఏది ఫాలో అవ్వాలి అని మీరు నన్ను అడిగితే ఒక్కసారి జాగ్రత్త వినండి. ఫస్ట్ థింగ్, మీ సిమ్టమ్ని ఐడెంటిఫై చేయండి. అంటే ఇప్పుడు మీకు ఛాతీ దగ్గర పెయిన్ వస్తుంది అనుకోండి, మీరు దీన్ని 2 టైప్స్లో తీసుకోవచ్చు. ఒకటి ఐదర్ గ్యాస్ పెయిన్, లేకపోతే మీకు నిజంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చే టైప్ ఆఫ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. సో ఇది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ కావాలి. ఆ ఎక్స్పర్ట్ అంటే ఈ సిమ్టమ్ రిలేటెడ్గా, సో దట్ హీ విల్ డిసైడ్ అంటే ఏంటి మీ ప్రాబ్లం అనేది టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి వాళ్ళు చెప్తారు ఫస్ట్ థింగ్. అండ్ దాని వెనక రూట్ కాజెస్ ఏమున్నాయో వాళ్ళతో కూర్చొని మీరు డిస్కస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఏదైనా దేనికైనా రైట్ అప్రోచ్ ఏంటంటే, రూట్ కాజ్ని క్లియర్ చేసుకుంటే హెల్త్ రిలేటెడ్గా ముఖ్యంగా ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను, మెడికల్ ఆస్పెక్ట్లో సర్జరీస్ సర్జరీని ట్రీట్మెంట్గా ఎంచుకోవాల్సి వస్తే, ఒకవేళ ఒబిసిటీకి, ఓవర్ వెయిట్కి బేరియాట్రిక్ ట్రీట్మెంట్ అని ఉంది, వేర్ మన బాడీలో ఉన్న కొవ్వుని సర్జికల్గా రిమూవ్ చేస్తారు, అంటే అట్ ఏ కాంప్లికేషన్ లెవెల్. సో ఇప్పుడు దాన్ని కనుక లైఫ్ స్టైల్ థెరపీస్తో కనుక తగ్గించుకోగలిగితే దట్ ఈస్ డిఫరెంట్. సో ఒక డిజార్డర్కి చాలా టైప్ ఆఫ్ మెడికల్ అప్రోచెస్ ఉంటాయి ఆర్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో వాట్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ అది రూట్ కాజ్ని కనుక క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా అది మళ్ళీ వస్తుంది ఒకటి.
రెండోది దానికి సంబంధించిన అవేర్నెస్ కనుక మీకు లేదనుకోండి, షూర్‌గా దాని తాలూకు భయం మీకు ఎక్కువ ఉంటది. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు అయితే రికవరీకి టైం పట్టొచ్చు. లేకపోతే దాని యొక్క కాంప్లికేషన్ వల్ల మీ లైఫ్ స్పాన్ తగ్గొచ్చు, మీ హెల్త్ స్పాన్ తగ్గొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గొచ్చు. సో, ఏదైనా జరగొచ్చు. మనం చనిపోవచ్చు కూడా. అండ్ ఇంకొకటి కొంతమంది ఏమంటారంటే మేము హెల్తీగానే ఉన్నామండి. ఇప్పుడు నేను మాట్లాడిన క్లయింట్స్‌లో కూడా కొంతమంది ఏం చెప్తారంటే, మేము హెల్తీగానే ఉన్నామండి. ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ అలా చెప్తున్నాయి కదండీ! మరి మీ బ్లడ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకునే కదా నేను మాట్లాడుతున్నానంటే, లేదు సార్ అది మామూలేలే అండి. మాకు అలవాటయిపోయింది. మాకేం ఫరక్ పడదు. మేము నేచురల్‌గానే తగ్గించేసుకుంటాం. నాకు జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి వచ్చినా నేను టాబ్లెట్ తీసుకున్నానని మాట్లాడతారు. కొంతమందికి అది నిజంగానే జరుగుండొచ్చు. కాకపోతే ఇగ్నోరెన్స్ ఆఫ్ హెల్త్ ముఖ్యంగా సింప్టమ్స్‌ని ఎప్పుడైనా గానీ ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఐదర్ అది హెరిడిటీ ఆస్పెక్ట్‌లో తర్వాత మన తరాలకు వెళ్ళిపోతది. లేకపోతే మన హెల్త్‌ని మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క మూడ్, వాళ్ళ లైఫ్, వాళ్ళ వర్క్ వీటన్నిటిని డిస్టర్బ్ చేస్తది. సో, ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే వేదిక్ ఆస్పెక్ట్‌లో మాట్లాడాలంటే మీరు బ్రహ్మచారి కావచ్చు, మీరు గృహస్థు కావచ్చు, మీరు వానప్రస్థుడు కావచ్చు, మీరు సన్యాసి కావచ్చు, ఎవరైనా గానీ శరీర మాధ్యమం కలుధర్మ సాధనం అన్నారు. అంటే మీ బాడీని గనక మీరు రెడీ చేసుకోకపోతే, మీ బాడీ గనక ఫిట్‌గా లేకపోతే మీరు ఏ ధర్మ కార్యం అంటే ఏ వర్క్ కూడా మీరు చేయలేరు అని అర్థం. అంటే ఇప్పుడు స్వామి వివేకానంద కూడా దాని గురించి కొన్ని బ్యూటిఫుల్ కొటేషన్స్ చెప్పాడనమాట. అన్లెస్ అండ్ అంటిల్ మన బాడీ ఫిట్‌గా లేదు అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ బిగ్గర్. గుడ్ ఫర్ అవర్ సెల్వ్స్, గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ ఈవెన్ గుడ్ ఫర్ అవర్ లైఫ్, అవర్ కాజ్ ఆఫ్ లైఫ్ అనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా హెల్త్‌ని ఇగ్నోర్ చేయొద్దు. హెల్త్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. హెల్త్‌ని ఖచ్చితంగా ఒక ఎక్స్‌పర్ట్‌తో కలిసి మాట్లాడి రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి కనుక మీరు క్లియర్ చేసుకోగలిగితే ష్యూర్‌లీ యూ విల్ బి హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఫైనల్ నోట్‌గా నా థింగ్ ఏమంటే, నా కన్సర్న్ ఏమంటే లివింగ్ సిగ్నిఫికెంట్ అని స్టార్ట్ చేసిన రీజన్ ఏంటంటే, మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక ఎక్కడెక్కడికో వెళ్ళాలి, లేకపోతే ఈ పలానా ట్రీట్మెంట్స్ తీసుకున్నాం సొల్యూషన్ దొరకట్లేదు అంటే మేము ఫాలో అయ్యే థెరపీ ఏంటంటే న్యూట్రిషనల్ థెరపీ. న్యూట్రిషనల్ థెరపీ, మెడిటేషన్, యోగా అనేది మేము ఫాలో అవుతాం. వేర్ వీ హ్యావ్ నో సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏదైనా ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఉంటే దట్ ఈస్ అల్టిమేట్, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లాంటి థెరపీస్ని మనం ఫాలో అవుతాం, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు న్యూట్రిషనల్ థెరపీ తీసుకుంటే ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ క్లియర్ చేసేయచ్చు. అండ్ యాంటీబాడీస్ కరెక్ట్గా మన బాడీకి ఇస్తే, యాంటీఆక్సిడెంట్స్ కరెక్ట్గా ఇస్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎగిరిపోతుంది. ఈ రెండు కరెక్ట్గా ఉండి మన బాడీని ప్రాపర్ లైఫ్ స్టైల్లో పెట్టుకోగలిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పోతుంది. సో, నేను మీకు కింద చెప్పినట్టు 3 రూట్ కాజెస్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయడానికి ఈ ఏదైతే పర్టికులర్ థెరపీ ఉందో, న్యూట్రిషనల్ థెరపీ ఉందో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మేము చాలామంది క్లయింట్స్లో చూసాము. అండ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇది కొంచెం జనాలు కూడా అవేర్నెస్ పెరుగుతుంది, విచ్ వీ అడ్మైర్ అండ్ లైక్ ఎ లాట్. సో, అల్టిమేట్లీ ఏంటంటే మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దాన్ని మీరు సింగిల్గా చేయకూడదు కూడా. సో, ఒక ఎక్స్పర్ట్ చేతుల్లో ఉండి అది ఒక జర్నీలా వెళ్తే బాగుంటుంది. సో, దాన్ని బిల్డ్ చేస్తున్నాం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు వీఆర్ బిల్డింగ్ అన్ అకంపనీమెంట్ ఫర్ యూ టు మెయింటైన్ యువర్ హెల్త్ ఇన్ ఎ లాంగ్ టర్మ్. సో, కేవలం వెల్నెస్ హెల్త్ అనే కాదు, వెల్నెస్ని ఫోకస్ చేస్తున్నాం అనమాట. వేర్ విల్ బీ గెటింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. సో, అల్టిమేట్లీ మీ నార్మల్ లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చాలనేది మా కాన్సెప్ట్. అండ్ యాజ్ ఎ ఫైనల్ నోట్, హెల్త్ ఈజ్ ద బాడీస్ కెపాసిటీ టు హ్యాండిల్ లైఫ్. సో, మనకి జన్మ ఇచ్చిన తర్వాత ఈ జన్మను మనం లీడ్ చేయాలంటే అది మన బాడీతోనే కుదురుతుంది. సో, దాన్ని సెటరేట్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్ ఇవ్వడమే మా బాధ్యత యాజ్ ఎ సర్వీస్ ఆర్ యాజ్ ఎ ప్రోడక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.